అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో రాశిలో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, మకర రాశి జాతకం ఎలా ఉంది సంవత్సరం 2024 సంవత్సరం. చూడు, మకర రాశి వాళ్ళ పేరు మీద బాగుందా లేదా, ఈ సంవత్సరం ఎట్లా ఉంది మకర రాశి వాళ్ళ పేరు మీద చూడు. మకర రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ మాట, గుణము, జ్ఞానం, తెలివి బాగానే ఉంటుంది. కానీ గంటకి తిరిగి మాట్లాడతారు. ఎవరికి ఏం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో వాళ్ళకు ఒకసారి వాళ్ళ మనసు వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళకు బరాబరం ఉన్న పోయిన దరిద్రానికి వెళ్ళి ఇప్పటికైతే ఉన్న దరిద్రం అయితే కొంచెం బాగానే ఉంది. అంటే దరిద్రం అంటే చెడు దోషం కాదండి, గ్రహాలు, చిక్కులు, శనిలు దోషాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నమ్ముకున్నది అనుకున్నది కూడా వాస్తవంగా జరుగుతుంది. చేసే పనిలో కూడా కలిసి వస్తుంది. ఎక్కడ పోయినా కూడా మంచిగా కలిగే రాత ఉంది. భాగ్యవంతులు కూడా అవుతారు. కానీ తమ తోడ పుట్టిన వాళ్ళతోని కొట్లాటలు, క్రికెట్లు, జగడాలు ఎదురొస్తాయి. తమకు పెద్ద అంటే తల్లి తండ్రి విషయంలో కూడా లేనిపోయిన అడ్డింకలు కూడా ఎదురొస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా సమస్యలు కూడా వస్తాయి. ఇది పెద్ద వయసు ఉన్న వాళ్ళకు, మరి అందరికీ కాదండి. ఇది ఒక 30 సంవత్సరాల నుంచి ఒక 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురొస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకటే ఉంది. మీరు ఎవరు మీ మనసులో దేవుడు కొలువై ఉన్నాడో ఆ దేవునికి మీరు గట్టిగా నమ్ముకోండి, పూజ చేసుకోండి. మంచిగా వారం మీరు నమస్కారం చేసి మీ పనుల మీద బయలుదేరండి. మీ పనులు ఎట్లా శుభం జరగదో చూడండి. ఒక అమావాస్య రోజు, పుణ్యం రోజు మీ ఇంట్లో కూడా బరాబర్ దూర ప్రయాణం చేయకండి, దూర దిక్కులోకి వెళ్ళి వెళ్ళకండి. అది అంత శుభం కూడా కాదు. ఇంకా స్త్రీ జాతకంలో వస్తే ఏముందంటే కానీ వాళ్ళకి నెల మాత్రం చాలా బాగుంది. చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, 10 రూపాయల్లో సంపాదనలో, ఇంకా వాళ్ళు 10 రూపాయల్లో కూడబెట్టడంలో కూడా ముందుకుంటారు. వాళ్ళు మన ఒక చేయి కన్నా వాళ్ళ ఒక చేయి ఎత్తుంటుంది. స్త్రీలకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. చదువులో, విద్యలో, జాబులో, వాళ్ళు చేసే ఉద్యోగంలో, ప్రతి ఒక్క పనిలో వాళ్ళు జయం జరుగుతారు. ప్రతి ఒక్క ఈ రాశి ఉన్న వాళ్ళకు, స్త్రీలకు ఒక 16 సంవత్సరాల నుంచి పడితే 36 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఏ సమస్య మాత్రం లేదు. అందరికీ చాలా బాగుంది. ఈ నెల మాత్రం ఈ రాశి మీద చాలా శుభం ఉంది. అందరికీ నమస్కారం.